బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నక్కతోక దొక్కినట్టు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారో సో వాళ్ళకు ఒక గొప్ప అవకాశం అయితే వచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు దాదాపు 15 లక్షల నుంచి మొదలుపెట్టి 1,20,00,000 రూపాయలు డైరెక్ట్ గ్రామ పంచాయతీకి చెందినటువంటి అకౌంట్ లో జమ కాబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు లేరు, అంటే ఎన్నికలు జరగలేదు, సర్పంచ్ లేవు కాబట్టి ఆ నిధులు అనేటిది ఆగిపోయినాయి. సో ఇప్పుడు భారత ప్రభుత్వానికి చెందినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ ఆ ఫండ్స్ అయితే రిలీజ్ చేయబోతుంది. సో ఇది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 1000 జనాభా ఉందనుకుందాం. సో 1000 జనాభా ఉంటే ఒక్కొక్కలకు 815 రూపాయల చొప్పున సంవత్సరానికి జమ అవుతాయి. అంటే 1000 మందికి దాదాపు 8,15,000 రూపాయలు జమ అవుతాయి. ఇది ఒక సంవత్సరానికి. అదే 2,000 జనాభా ఉన్నటువంటి గ్రామం అయితే అక్కడ 16,30,000 రూపాయలు జమ అవుతాయి ఒక సంవత్సరానికి. ఒకవేళ ఒకే గ్రామంలో 2,000 జనాభా ఉన్నట్లయితే వాళ్ళకు ఒకటే సంవత్సరానికి 16 లక్షల పైన జమ కాబోతున్నాయి. అంటే 16 లక్షలు ఇంటూ 3 64 లక్షల రూపాయలు డైరెక్ట్ ఈ గ్రామ పంచాయతీకి చెందినటువంటి అకౌంట్ లో జమ కాబోతున్నాయి. ఇప్పుడు మొన్న ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరిగినాయో సో దాంట్లో చాలా మంది సర్పంచ్ గా పోటీ చేయడానికి కొంతమంది అయితే వెనుక ముందు చేస్తారు. ఎందుకంటే గతంలో ఎవరైతే సర్పంచులు అనేక పనులు చేయించి వాళ్ళకు బిల్లులు రాలేదు, వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్లు ఖర్చు చేసి లేదంటే ఉన్నదో లేదో అమ్మో కొన్ని పనులు చేశారు. ఎందుకంటే సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు అనేక హామీలు ఇస్తారు, ప్రజలు అడుగుతారు కాబట్టి ఒకవేళ ఫండ్స్ రాకున్నా వీళ్ళు సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేసి పనులు చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళకి నిధులు రాలేదు. సో అలాంటి సందర్భంలో మరి ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తే నిజంగానే నిధులు వస్తాయా రాదా అని చాలా డైలమాలు అయితే చాలా మంది ఉంటుండే. సో అయినా కానీ చాలా మంది డేరీ వేసి గ్రామీణ ప్రాంతాలకు మేము అభివృద్ధిలో భాగం అయితే మేము ఖచ్చితంగా సర్పంచ్ గా గెలవాలని చెప్పేసి చాలా ఖర్చు చేశారు. సో మేము మొన్న ఏదైతే పబ్లిక్ బైట్స్ కోసం వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే దాదాపు ఒక సర్పంచ్ గా గెలవడానికి 15 లక్షల నుంచి మొదలుపెట్టి 80 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసిర్రు ఈ సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు. సో 80 లక్షలు అంటే మామూలుగా ఏదైనా బీరుకో బిర్యానీకో లేకపోతే మందుకో క్యాష్ రూపంలో ఇవ్వడం అనే కాదు. చాలా మంది ఏం చేశారంటే సర్పంచ్ గా గెలక ముందే ఒక 5 లక్షలు పెట్టి రోడ్ వేయించారు. ఒక 20-25 లక్షల రూపాయలు ఇక ముందుగానే నేను గ్రామీణ అభివృద్ధి కమిటీకి నేను డబ్బులు ఇస్తున్నా అని చెప్పి చెప్పారు. చాలా మంది గుడికి నేను దాదాపు ఒక 40-50 లక్షలు ఇస్తున్నా అని చెప్పి ముందుగానే ప్రకటించారు. సో అలా ఖర్చు చేసిన వారికి ఒకవేళ ఫండ్స్ రాకపోతే ఏంది అనే ఆలోచనలో చాలా మంది ఉంటుండే. సో ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ ఆ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించి బీజేపీకి చెందినటువంటి నాయకులు రఘునందన్ రావు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఒక సభ పెట్టి, అంటే ఎవరైతే సర్పంచ్ గెలిచారో వాళ్ళందరినీ కూర్చుని ఒక సభ పెట్టి మార్చిలో 3,000 కోట్ల రూపాయలు నేను సెంట్రల్ నుంచి తేబోతున్నాను అని చెప్తున్నాడు. కానీ ఈయన తెచ్చినా తేకుండా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంది. అది జనవరి నుంచి వెళ్ళి మార్చ్ 31 లోపు ఖచ్చితంగా ఈ గ్రామీణ ఏదైతే అకౌంట్ ఉంటుందో పంచాయతీకి సంబంధించి ఆ అకౌంట్ లో జమ చేయబడతాయి. సో ఎవరైతే గ్రామాభివృద్ధి కోసం ముందుకొచ్చి సర్పంచ్ గా గెలిచిరో సో వాళ్ళు ఈ నిధులను ఖచ్చితంగా కొంచెం మంచిగా యూజ్ చేసుకుని గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కావచ్చు, ప్రజలకు కావచ్చు, చాలా వరకు తెలియదు. ఏం తెలియదంటే అసలు గ్రామానికి ఎన్ని ఫండ్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎంత జనాభా ఉంటే ఎంత వస్తాయి, ఎంత ఖర్చు చేస్తారు అనేది గ్రామంలో ఎవరికి కూడా చాలా మందికి అయితే తెలియదు. సో ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే ఒక సర్పంచ్ 5 సంవత్సరాల కాలంలో సో ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఎన్ని ఖర్చు పెట్టిండు, సో అతను ఎంత ఎన్నికేసుకోండి అనేది చాలా మంది గమనిస్తున్నారు, గమనించవలసిన అవసరం కూడా ఉంది. సో మీరు ప్రస్తుతం ఎవరైతే వీడియో చూస్తున్నారో సో మీ ప్రాంతంలో నిజంగా సర్పంచులు పూర్తి స్థాయిలో ఈ ఫండ్స్ ఖర్చు పెట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారా లేదా, సో మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సో ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో సో ఎంతవరకు మరి సర్పంచ్ ని క్వశ్చన్ చేస్తారు, ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి అనేది సో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.